అధ్యక్ష కాబట్టి ఈరోజు మేమేదో కక్షా చర్యలకు పాల్పడుతున్నట్టు మేము కక్షా చర్యలకే పాల్పడితే ముఖ్యమంత్రికి ఉన్న విశేషమైన అధికారాలతో మీరు ఒక్కరైనా బయట ఉండేటోళ్ళ ఈరోజు తెలంగాణ సమాజం అన్నిటిని గమనిస్తుంది. ఎక్కడికి వెళ్ళానని అడుగుతున్నా, ఇంకెన్ని రోజులు బయట వదిలేస్తావని తీసి లోపలే. అసలు నువ్వు లోపలేస్తావనే కదా నీకు ముఖ్యమంత్రి పదవి చేసింది, నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు లోపలేయమంటే కూడా నేను ఏ రోజు కూడా అటువైపు పోయలేదు అధ్యక్ష. అదేవిధంగా ధనిక రాష్ట్రం మేము హామీలను అమలు చేసినాం. ఇక మేము సత్యహరిచంద్రుడు కూడా మమ్మల్ని చూసే నేర్చుకోవాలి, ఆయన కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే పర్వాలేదు, వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటే నా ఇప్పు నువ్వు గోకు నీ ఇప్పు నేను గోకుతా అనే పాలసీలో వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా అంటే నాకు అభ్యంతరం లేదు. కానీ ఒకటి రెండు విషయాలు, తెలంగాణ సమాజం వ్యవసాయ కూలీలు, వ్యవసాయ రైతులు, వ్యవసాయం మీదనే ఆధారపడ్డ ప్రజలు తెలంగాణలో దాదాపుగా 70% ఉన్నారు. 2014 ఎన్నికలలో ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు రైతులకు ఇచ్చిన హామీ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని అధ్యక్ష. ఎన్నికలయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తము ఏకదాటిగా ₹1,00,000 మేము రుణమాఫీ చెయ్యము, 4 విడతలుగా చేస్తామన్నారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం మేము 25,000 4 విడతలే చేస్తామన్నారు. వీళ్ళు మొదటి 5 సంవత్సరాలు 2014 నుంచి 2018 వరకు ఎన్నికల వరకు వీళ్ళు చేసిన రుణమాఫీ ₹16,143 కోట్ల అధ్యక్ష. ఇందులో 4 విడతలుగా వీళ్ళు రుణమాఫీ చేసినందుకు, 4 సంవత్సరాలు వాయిదాల మీద చేసినందుకు దాదాపుగా మిత్తి కింద ₹2,630 కోట్ల పోయింది అధ్యక్ష. నికరంగా మిగిలింది వీళ్ళు చేసింది మొదటి 5 సంవత్సరాలలో ₹13,514 కోట్ల అధ్యక్ష. మొదటి విడత 5 సంవత్సరాలు కలిపి వారు చేసిన రుణమాఫీ. రెండవ విడత మళ్ళీ చెప్పింది అధ్యక్ష, మొదటిసారి చేయలేకపోయినాం, రెండవసారి గ్యారెంటీగా చేస్తాం, ఈసారి మమ్మల్ని నమ్మండి అన్నారు. సరే, ప్రజలు తెలంగాణ వాళ్ళు మంచోళ్ళు, మొదటిసారి పాపం కొత్తగా వచ్చిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే సంసారం మొదలు పెట్టారు, రెండోసారైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కదా, మొదటిసారి చేసిన తప్పు చేయరని ప్రజలు రెండోసారి కూడా వాళ్ళని కనుకరించారు, వాళ్ళకి అధికారం ఇచ్చింది అధ్యక్ష. రెండోసారి ఏం చేసింది అధ్యక్ష, మొదటిసారైనా 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కొంత 4 సంవత్సరాలు ఇచ్చింది అధ్యక్ష. రెండవసారి 4 సంవత్సరాలు ₹1 ఇవ్వాలి అధ్యక్ష. ఆఖరి సంవత్సరంలో వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే 21,35,557 మంది రైతులు అధ్యక్ష. రైతుల నెంబర్ మళ్ళొకసారి వినండి అధ్యక్ష, 21,35,557 మంది రైతు కుటుంబాలకు ₹11,909 కోట్ల రుణమాఫీ చేసిండ్రు అధ్యక్ష. ఎప్పుడు? 4వ సంవత్సరంలో. ఈ ₹11,909 కోట్ల రుణమాఫీలో మిత్తి కింద ₹8,515 కోట్ల పోయింది అధ్యక్ష. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని వీళ్ళు ₹11,909 కోట్ల రెండో విడత 4 సంవత్సరాల తర్వాత రుణమాఫీ చేస్తే 4 ఏళ్ళు వీళ్ళు 0 రుణమాఫీ చేసినందుకు మిత్తి కింద ₹8,515 కోట్ల పోయింది అధ్యక్ష. రెండు కలిపి 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో 2 సార్లు అధికారాన్ని ప్రజలు వాళ్ళకు అప్పచెప్తే రెండోసారి 3,394 కోట్లు, మొదటిసారి చేసిన రుణమాఫీ 2 కలిపితే 10 సంవత్సరాలలో 16,908 కోట్ల వాళ్ళు రుణమాఫీ చేసిండ్రు అధ్యక్ష. 10 సంవత్సరాలు, మొదటిసారి 1,00,000, రెండోసారి 1,00,000, మొదటిసారి విడతల వారిగా, రెండోసారి 4వ సంవత్సరంలో చేసిన రుణమాఫీ 16,908 కోట్ల అధ్యక్ష వాళ్ళు చేసింది. ఇక నన్ను అడుగుతున్నారు, నువ్వు ఎన్నికలలో హామీ ఇచ్చినావు కదా, నువ్వు చేసినావా చేయలేదని. నేను అది కూడా చెప్తా అధ్యక్ష. 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల నేను రుణమాఫీ చేసిన అధ్యక్ష. 10 నెలలు తిరిగే లోపల 10 ఏళ్లలో ఆనాటి చంద్రశేఖరరావు గారు చేసిన రుణమాఫీ 16,908 కోట్ల అయితే 10 నెలలు తిరగక ముందే 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రుణమాఫీ నేను చేసిన అధ్యక్ష. 2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేసింది నేను.